కనుక వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లైన్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి సరిగ్గా రావట్లేదు లియోస్. కనుక ఈ లైన్ మ్యాగజైన్ కనుక వారికి పంపిస్తే మనం బాగుంటుంది. అందుకొరకే లైన్ మ్యాగజైన్ ఇక్కడ నుంచి కొంతమంది రాలేదు వచ్చింది అని చెప్పకుండా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మీకు ఈ రోజు గ్రూప్ లో పెట్టినట్టుగా దాని సైజ్ డిక్రీజ్ చేసి వాట్సాప్ లో కూడా లైన్ మ్యాగజైన్ పోస్ట్ చేస్తాం. బై ఛాన్స్ మీకు ఎవరైనా రాలేదు అంటే ఎందుకు రాలేదు అని పర్సూ చేద్దాం. మెయిన్ వైల్ వాళ్ళు చూసుకోవాలనుకుంటే ఇది షేర్ చేసేయండి. ఏది మనం ఏదైతే పంపుతున్నామో అది షేర్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఏదైతే క్విజ్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయనున్నామో పద్మావతి గారు చాలా కష్టపడి వారు గూగుల్ ఫామ్స్ లో వారు తయారు చేయడం జరిగింది. సో అవి ఆల్రెడీ ఇందులో ఒకసారి పోస్ట్ చేశారు. ఇప్పుడు వారు టేక్ ఓవర్ చేస్తారు. దాని డెమో ఎలా చేయాలి ఏంటి అనే విషయాన్ని పద్మావతి గారు దయచేసి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా అటెంటివ్గా ఉండండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే వారిని అడగండి. ఓవర్ టు పద్మావతి గారు. గుడ్ ఈవినింగ్ అండి. మీకు గూగుల్ ఫామ్స్ మీద ఐడియా ఉందండి? సో వెరీ సింపుల్ ఫామ్ టు ఫిల్అప్. సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మన మెంబర్ ఐడి అంటే దానికి ఏదో ఒక యూనిక్ నెంబర్ పెట్టుకుంటే మనకి సూపర్వైజ్ టుమారో మానిటరింగ్ ఈజీగా ఉంటుందని మనందరికీ ఉన్న యూనిక్ ఐడి మెంబర్షిప్ ఐడియే కాబట్టి అది పెట్టుకొని ప్రొసీడ్ అవుదామని. తర్వాత సో మన ఐడియా కోసం బేసికలీ ద కంట్రోల్ పాయింట్ ఈజ్ మెంబర్ ఐడి. తర్వాత మన నేము క్లబ్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేయాలి. దిస్ ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ అస్ కెన్ ఎంటర్. తర్వాత సింపుల్గా 5 క్వశ్చన్స్ ఇస్తున్నాం అంతే. ఆ 5 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ ఆన్సర్సే ఉంటాయి, కింద ఉంటాయి ఆన్సర్స్. సో దాంట్లో ఏదనేది జస్ట్ టిక్ చేస్తే సరిపోద్ది, చేసి పోస్ట్ చేయడమే అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక ఫామ్ ఫిలప్ చేసే వాళ్ళ పని అంతే. వాళ్ళకల్లా మెంబర్షిప్ ఐడి రెడీగా పెట్టుకొని ఫిలప్ చేసి పోస్ట్ చేసేయడమే. తర్వాత వాళ్ళకి రిప్లైస్ మటుకు ముందే ఇవ్వకుండా దానికి ఒక లాస్ట్ డేట్ పెట్టుకుందాము. మనం అనుకున్నది నెక్స్ట్ ఆఫ్ 10th ఆఫ్ నెక్స్ట్ మంత్ పెట్టుకుందాం అనుకున్నాం కాబట్టి ఆ 10th డే వచ్చిన తర్వాత క్లోజ్ చేసేసి దాన్ని ఫామ్ని క్లోజ్ చేసేసి అప్పుడు రిప్లైస్ పంపిద్దాము. సో దే విల్ నో ద రిజల్ట్స్ అండ్ మనకు కూడా తెలుస్తుంది రిజల్ట్స్. సో దానికి వాళ్ళకి తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వాలి మనం. సో వీఆర్ ఓన్లీ ట్రయింగ్ టు సీ ఆటోమేటెడ్ సర్టిఫికెట్స్ ఇద్దామా మాన్యువల్ ఇద్దామా అని బేస్డ్ ఆన్ టెక్నాలజీ మీద బేస్ అయ్యి ఇద్దాము. ఎందుకంటే మనం నార్మల్ ఆటోమేటిక్ సర్టిఫికెట్స్ ఇచ్చేయచ్చు, పెద్ద ఇష్యూ కాదు అది. కాబట్టి మనం వాళ్ళకి సునీల్ కుమార్ గారి సిగ్నేచర్స్ ఇస్తామని ప్రామిస్ చేశాం కాబట్టి వీఆర్ జస్ట్ వర్కింగ్ సీయింగ్ ఆన్ ప్రాబబిలిటీ ఆఫ్ గివింగ్ అన్ ఆటోమేటిక్ సర్టిఫికెట్. మనం ఇప్పుడే మొదలెట్టాం కాబట్టి దాన్ని ఇంకో రకంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చేది ఆటోమేటిక్ ఇచ్చేస్తున్నాము. హూ ఎవర్ ఆన్సర్స్ ఆల్ ద 11 months or whoever scores full in all the 11 months, they will get with the signature of Sunil Kumar అని కూడా మనం చెప్పొచ్చు. సో హౌ విల్ గో విల్ జస్ట్ సీ అండి. ప్రస్తుతం అయితే గూగుల్ ఫామ్స్ ఉడికి శాంపిల్ కింద 2 ఫామ్స్ తయారు చేసి పెట్టాను. సో మీరు గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఫాము. ఒక్కసారి ఫిలప్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు వస్తే కనుక మీరు అడగచ్చు, ఇమీడియట్గా నన్ను అడగచ్చు. మ్యాటర్ ఆఫ్ జస్ట్ 1-2 minutes లో కొట్టి మనం కంప్లీట్ చేసేయచ్చు. మీ మెంబర్షిప్ ఐడి ఉంటే అంతకన్నా ఎక్కువ పట్టదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు పద్మావతి? చేస్తాను. రైట్, ఓకే. పోస్టెడ్ అండి. రైట్. సో అందరు మొబైల్స్ ల్యాప్టాప్ లో వచ్చి ఉండాలి బహుశా. మనోహర్ రెడ్డి మీరు అంటే వాళ్ళు వారి మొబైల్ అటెండ్ కావాల్సిన ఓపెన్ చేస్తుంది మనోహర్ రెడ్డి గారు. వాట్సాప్ లో పంపారా? అది కాదు కదా, ఇప్పుడు వారు పోస్ట్ చేశారు. మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో పెట్టాను. మీకు ఇప్పుడు పంపించారు లింక్ ఒకటి, గూగుల్ ఫామ్స్ పంపించారు. సరే సరే. నాకు యు హావ్ ఆల్రెడీ రెస్పాండెడ్ వస్తుంది పద్మావతి గారు. మన ఇద్దరికి ఆల్రెడీ రెస్పాండెడ్ అని వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ది పోస్ట్ చేసినప్పుడు బోత్ ఆఫ్ ఇందాక
maybe I should have removed that lock. ఉండండి వాళ్ళకి ఎలా మనం అటెండ్ అయినప్పుడు దర్శనం పెట్టుంటే మనం కూడా అటెండ్ అయ్యేది. ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే మీరు అటెండ్ చేస్తూ ఉండండి, మేడంని అడగండి. ఇది మల్టిపుల్ లైన్స్ మ్యాగజైన్, దానికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను. ఓకే సార్, దీంట్లో ఇప్పుడు క్వశ్చన్ తప్పు పోయినా పర్వాలేదా సార్? తక్కువైనా పర్లేదండి, పర్వాలేదు. అంటే మనకు మార్కులు తక్కువ వస్తాయి ఎందుకంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ కరెక్ట్, అది కూడా మీరు చూడొచ్చు. సబ్మిట్ చేసేంత వరకు ప్రాబ్లం, సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయలేదు. బిఫోర్ సబ్మిషన్ ఆల్టర్ మేడం గారు నేను సబ్మిట్ చేశాను మేడం. సరే చేశాను, అదొకటే ఎన్విరాన్మెంట్ జూన్ జూలైది అదొకటే నాకు మిగతా చేశాను సార్. మన మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ రెడ్డి గారు అది డి కదండి? మీరు అన్ని ఆన్సర్ అవునండి జీ సార్ మా డిస్ట్రిక్టే. రాము నువ్వు రాంగ్ ఆన్సర్ ఇచ్చిన నో ప్రాబ్లం, అన్ని కరెక్ట్ ఇవ్వాలని ఏం లేదు. అదే సార్, సర్టిఫికెట్ మెయిల్కి వస్తాయా మేడం? మెయిల్కి వచ్చేస్తాయి. డిఫికల్టీ రాలా కదా, అటెంప్ట్ చేయడంలో దానికి ఇబ్బంది అవుతుందా అది చెప్పండి మేడం, వారు మీకు సొల్యూషన్ చెప్తారు. మేడం గారు సర్టిఫికెట్ మెయిల్కి వస్తుంది కదా? అంటే ఇంకా సర్టిఫికెట్ దాకా వెళ్ళలేదు, మార్క్స్ నేను రిలీజ్ చేసిన తర్వాత మార్క్స్ మెయిల్కి వస్తాయి. ఓకే మేడం, ఓకే మేడం. ఎందుకంటే పిల్లలకు పంపిస్తాం, నేను యాజ్ ఎ టీచర్ గా పిల్లలకు పంపిస్తా ఉంటా కాబట్టి. అంటే మీరు గూగుల్ ఫార్మ్స్ వాడుతున్నారండి? అంతే, రెగ్యులర్ గా అదే మేడం, షీట్స్ వర్క్ షీట్స్ అట్లా ఇస్తాం పిల్లలకి. వెరీ గుడ్ అండి, దెన్ వెనెవర్ ఐ కెన్ కాంటాక్ట్ యు. రెస్పాన్స్ షీట్స్ అట్లా ఇప్పుడండి. నేను మీరు పంపించారు, నాకు రెస్పాన్స్ రాలేదండి ఇంకా. ఇప్పుడు మేము సబ్మిట్ చేసినా మీకు తెలుస్తుందా మేడం? తెలుస్తుందండి, రెస్పాన్సెస్ ఎన్ని వచ్చినాయో తెలుస్తుందండి నాకు. నేను సబ్మిట్ చేసేసిన మేడం. అదే ఇద్దరు చేశారు, నాకు రావట్లేదు ఏంటి. రాము చేశాడు, ప్రభాకర్ చేశాడు, ఓపెన్ అవుతలేదు. మనోహర్ మీకు ఓపెన్ అవుతుందా గూగుల్ ఫామ్? మెయిల్ ఐడి అడుగుతుంది. అదే అందులో ఏమేమి అడుగుతా ఆ క్వశ్చన్స్ అన్ని చెప్పి ఫిల్అప్ చేయండి, ఆన్సర్స్ చేయండి. ఇవి గూగుల్ షీట్స్ లో ఉన్నదా మేడం? గూగుల్ ఫార్మ్స్ అండి అది. ఎక్కడ అంటే దానికి టెస్ట్ అందుకన్నా వచ్చిందా? రంగారెడ్డి గారు మీరు సబ్మిట్ చేశారా? పద్మావతి గారు మీరు అందరు చేసిన ఒక ఎక్సెప్ట్ అసిస్టెంట్ గారు అయిపోయిందండి, సబ్మిటెడ్. ఒక మనోహర్ రెడ్డి గారు చేస్తున్నారు. నాది యాక్చువల్గా అది ఐడి ఫామ్ ఎంత ఓపెన్ అవుతలేదండి. ఓపెన్ అవ్వట్లేదా? గూగుల్ ఫామ్ మీరు టచ్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుందమ్మా. పద్మావతి గారు చెప్పండి, పద్మావతి గారు కొంచెం గైడ్ చేయండి. సార్ ఆ బ్లూ లింక్ మీద టచ్ చేస్తే అయిపోతుంది సార్ మనకి. ఐ థింక్ నాకన్నా ప్రభాకర్ గారు ఇస్ ఎ బెటర్ పర్సన్. టీచర్ రెస్పాన్సెస్ వచ్చినాయండి. ఐ హ్యావ్ ఎక్కడి నుంచి వచ్చినాయి? రాము గారి దగ్గర నుంచి వచ్చింది, మన సురేంద్ర T20D నుంచి వచ్చింది, రంగారెడ్డి గారి నుంచి వచ్చింది, శ్రీనాథ్ పుల్లూరు నుంచి వచ్చింది, ఆశా కంచర్ల అంటే ఎవరిదండి? మనోహర్ రెడ్డి గారు అనుకుంటా. లేదండి, నాది మనోహర్ రెడ్డినే వస్తుంది. నేను అదర్వైజ్ మొన్న ట్రై చేశాను. ఆశా కంచర్ల వరమ్మా? అది లేదు, నేను మొన్న వేరే ట్రై చేశాను.
శ్రీనాథ్ పుల్లూరి, CHRAMU24, రంగారెడ్డి, కట్టా SR2. ఈ 4 వచ్చినాయి. 4 వచ్చినాయి. ఇక్కడ పంపించేది 5. ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ? నాది అవుతలేదండి. నాదంటే మనోహర్ కదా? యా మనోహర్ రెడ్డి. మనోహర్ రెడ్డి 320C. అప్పట్లో ఏం ప్రాబ్లం వస్తుంది? అంటే యాక్చువల్గా ఈ ఫామ్ లో ద లైన్స్ మ్యాగజైన్ క్విజ్ అని ఉన్నది కదా, దాంట్లో నా మెయిల్ ఐడి మెంబర్షిప్ నెంబర్ టచ్ చేస్తే కూడా అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేదే ఉండదు. మీరు మెంబర్షిప్ ఐడి ఎంటర్ చేశారు కదా? అసలు ఎంటర్ చేయడానికి యువర్ ఆన్సర్ ఉంటుంది కదా, అక్కడ ఖాళీ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మెంబర్షిప్ దగ్గర టచ్ చేస్తే అది మనకు అది మీన్ మన మెంబర్షిప్ నెంబర్ ఫిల్ చేయడానికి ఫామ్ ఓపెన్ అవుతుంది నాకు. అంటే సమ్ వ్యాలిడ్ ఐడి ఎంటర్ చేశారా? వ్యాలిడ్ మెయిల్ ఐడి ఎంటర్ చేశారా? అవునవును, అదే వ్యాలిడ్ ఇవన్నీ. అంటే అక్కడ ఏమన్నా మీకు వ్యాలిడ్ కాకపోతే ఇట్లా రేస్ కొరి మెంబర్షిప్ ఐడి ప్రాబ్లం రాకూడదండి. ఎందుకంటే ఇఫ్ యూ ఎంటర్ ఏ రాంగ్ మెంబర్షిప్ ఐడి ఆల్సో ఇట్ విల్ టేక్. అసలు మెంబర్షిప్ అంటే నెంబర్ టైప్ చేయడానికి కూడా అవుతలేదు. ఐ మీన్ అంటే సమ్ మరి వాట్ యు కాల్ సిగ్నల్ ప్రాబ్లమా తెలియదు. అదేదో ఉంటుందండి. నార్మల్లీ రాకూడదు. నార్మల్ ఏంటి చివరి దాకా వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు ట్రై సంథింగ్, ఇప్పుడు బేసికలీ అది ఏదైనా ఫీల్డ్ మనం ఎంటర్ చేయకుండా ముందుకు వెళ్ళిపోతే అసలు ఆ ఫీల్డ్ ఓపెన్ అవుతలేదు. అది మెయిన్. అంటే మీకు ఎందుకని? మేబీ మీకు నెట్ ఉందండి. ఓపెన్ అవుతలేదు. ఓన్లీ మెయిల్ ఐడి ఓపెన్ అవుతున్న తర్వాత యువర్ మెంబర్షిప్ నెంబర్ దగ్గర అది ఓపెన్ అవుతలేదు ఫామ్. ఒకసారి మొబైల్ చూపిస్తారా? మొబైల్ ఆఫ్ చేసుకొని ఎంటర్ పెట్టండి. బ్యాక్ బై బ్యాక్ కూడా వచ్చాను మళ్ళీ. సరే యూట్యూబ్ చూడండి. మొబైల్ అసలు మీకు నెట్ ఉందా చూడండి. యూట్యూబ్ చూడండి వస్తుంది. నెట్ ఉంది. మీ మాటలు మన దీంట్లో నడుస్తుంది కదా మనకి. అచ్చా, ఓ దట్స్ కరెక్ట్. మనోహర్ ఏం డిఫికల్ట్ చెప్పండి. పద్మావతి గారు చెప్పండి. ఇప్పుడు దిస్ ఇస్ ఓకే కదండి? వీ కెన్ గో అహెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇది కదా, ఇట్ విల్ బి క్వైట్ ఈజీ కదా? ఒక్క నిమిషం, మనోహర్ గారు ఇంకా కొంచెం. మనోహర్ గారికి మరి ఓన్లీ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్న తర్వాత మెంబర్షిప్ నెంబర్ దగ్గర టచ్ చేస్తే మెంబర్షిప్ నెంబర్ ఎంట్రీ కావడానికి ఫామ్ ఏమన్నా ఎర్రర్ మెసేజ్ ఇస్తుందా మీకు? అసలు ఏం లేదు అసలు. అంటే నాకు ఆ ఫామ్ చేయాలి కదా ఫస్ట్. మీకు సిగ్నల్ లేదండి. యువర్ వాయిస్ ఈజ్ ఆల్సో గెటింగ్ కట్. మీకు సిగ్నల్ వీక్ గా ఉంది. మీ వాయిస్ కూడా ఒక్క పని చేయకూడదు. మీరు ఒక పని చేయండి. మీరు జూమ్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. అప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి. కరెక్ట్, యూర్ రైట్. కరెక్ట్ మనోహర్. మీరు జూమ్ లో ఎగ్జిట్ కండి, ఫామ్ ఫిల్అప్ చేసి అప్పుడు మీకు చేస్తుంది ఈజీగా. అప్పుడు మళ్ళీ ఎంటర్ కండి. కరెక్ట్ పద్మావతి. సో ఈజ్ దిస్ ఫామ్ ఓకే అండి? ఇట్స్ క్వైట్ సింపుల్ కదా. ఎవరైనా దే కెన్ జస్ట్ సింపుల్ వెళ్ళిపోవచ్చు కదా. అండ్ కంట్రోల్ పాయింట్ ఇస్ మెంబర్షిప్ ఐడి. ఇట్స్ ఫైన్ కదండి. సో విత్ దిస్ ఎనీ సజెషన్స్, ఇంప్రూవ్మెంట్స్? రంగారెడ్డి గారు ఏమైనా చెప్పండి. ప్రభాకర్, రాము, సురేష్ గారు ఏమైనా ఉంటే ఓకే. వన్ మోర్ ఫామ్ అండి. యూ జస్ట్ ట్రై దట్ ఆల్సో. ఇది ఓన్లీ ఒక మోడల్ చేద్దామని చెప్పి చేయడం జరిగింది అంతే. అంటే ఎలా ఉంటుంది అని చెప్పి. కానీ ఈజీగానే ఉంది యాక్చువల్లీ. కొంచెం ఎక్కడో మనోహర్ ప్రాబ్లం అయినట్టు, కానీ అదేదో ఆయనకి సిగ్నల్ ప్రాబ్లం కైండ్ వస్తుంది బహుశా. సో ఈ రకమైనటువంటి గూగుల్ ఫామ్స్ లో కూడా మనం రేపటి దినం ఇప్పుడు మేడం అవుతుందో వారు క్వశ్చన్స్ తయారు చేసి ఈ ఫార్మాట్ ని పోస్ట్ చేస్తారు. మన గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. అందులోకెళ్ళి మీరు లిఫ్ట్ చేసేసి డిఫరెంట్ గ్రూపుల్లో కూడా మొత్తం లైన్ మెంబర్స్ కు స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. I have given you one more form and try that also. చూడండి, మళ్ళీ ఫామ్ ఇచ్చారా కొత్తగా? ఇది నేను కూడా అటెండ్ కాలేదు కదా. ఇది ఇందాక అయినట్టున్నారు కదా. నేను మీకు ఇందాక పంపించాను కదా. ఇది అటెండ్ అదే సేమేనా? జస్ట్ ఒక 1 hour బ్యాక్ నేను పంపించాను. నేను మీకు 1 hour బ్యాక్. ఇది ఓపెన్ అయిందమ్మా, నాకు ఓపెన్ అయింది. అంటే ఇందాక మీరు అటెండ్ అవ్వలేదు. ఇది
మనం రిక్వైర్డ్ అన్న కాడ మనం అనుకున్నాం కదా, ఆల్ ది ఆన్సర్స్ షుడ్ బి ఆన్సర్డ్ అని ఒకటి అది ఉందండి, కింద వచ్చింది అది. కిందకి వచ్చిందా? పైన పెట్టేస్తే బాగుండమ్మా. మనం ఇదిగా. ది లైన్ మ్యాగజైన్ క్విజ్ కింద జూలై 21 అన్నారు కదా, రిక్వైర్డ్ అని ఉంది. అక్కడ మీరు ఆల్ ది కాలమ్స్ టు బి ఫిల్అప్ అని చెప్పి ఒక సెంటెన్స్ పెట్టేసింది. ఈమెయిల్ ఐడి. The questions ఒకసారి చూడండి. The questions are going to be something like this, but this I made them very simple. నేను సబ్మిట్ చేశానమ్మా. కొన్ని రాంగ్గా పెట్టి సబ్మిట్ చేశాను. రాము, ఇప్పుడు వెనక సీట్ పంపింది చేసావా? అటెండ్ చేసావా? మళ్ళీ ఒకటి పంపించింది తను. పద్మావతి మీరు మ్యూట్ అయ్యారు. యాక్చువల్లీ ఇది నేను కూడా ఫిల్అప్ చేయలేదు, అందుకని నేను కూడా చేస్తాను. వెనక సీట్ ఒకటి మళ్ళీ పంపించింది మేడం, సెకండ్ వన్. సో ఈ ప్రభాకర్ ట్రై చేస్తున్నావా? రాంగ్ ఆన్సర్ చేసిన బాధ ఏం లేదు. all questions to be answered, that's all. The right or wrong, అంతే కదా పద్మావతి గారు? అంతేనండి. won't accept if you don't answer everything. సార్ సెకండ్ వన్ కూడా సబ్మిట్ చేసినాం సార్. వెరీ గుడ్. అయిపోయింది. I have received 4 responses. వేణుమూర్తి గారి దగ్గర నుంచి, పుల్లూరు ప్రభాకర్ గారి దగ్గర నుంచి, నాదోటి, రంగారెడ్డి గారి దగ్గర నుంచి ఒకటి. సుదర్శన్ రెడ్డి గారు రాలేదా? జస్ట్ నో yes అండి. రాము ఫైన్. ఇది ఊరికే నేను బేసికలీ టు టెల్ యూ ఫ్రాంక్లీ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ దిస్ గూగుల్ ఫార్మ్స్. సో ఐఎమ్ ఐ ఏబుల్ టు డూ ఏ ప్రాపర్ జాబ్ అన్న దానికి చేశాను. సో ప్లస్ ఏమైనా ఇంప్రూవ్ చేద్దామా? ఈజ్ దిస్ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ షల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అండి. ఫస్ట్ 1 or 2 months కొంచెం సింపుల్గా పెడదాము.
to encourage everybody to participate. Let them get full marks. First 2 months. Slowly we'll increase the standard of the questions. Is this procedure okay kadandi or any improvement? And then yeah, we are trying for automated certification. If it comes, fine. Automatic vastayi, but without signatures vastunayi. So we are trying to get a customized certification. If you get customized certification, we'll go ahead with the customized certification. Maybe we'll have to buy the software. We shall buy the software and then do. And so this is. Actually, నేను మీకు స్లైడ్స్ ఇవాళ నైట్ పంపించేస్తాను, రేపు పోస్ట్ చేయాల్సినవి. యూ ప్లీజ్ పోస్ట్ టుమారో మార్నింగ్, ఎందుకంటే టుమారో మార్నింగ్ నాకు కొంచెం ట్రైనింగ్ ఉంది. మార్నింగ్ ఎర్లీ ఐ హావ్ టు లీవ్ ద హౌస్. సో ఇవాళ పంపిస్తాను గ్రూప్ లో. టుమారో యూ ప్లీజ్ పోస్ట్ ఇన్ యువర్ కరెస్పాండింగ్ గ్రూప్స్. అది స్లైడ్ నెంబర్స్ వేసి ఇస్తారు వారు, ఆ సీక్వెన్స్ లోపటే పోస్ట్ చేయండి. మీరు నైట్ లో పోస్ట్ చేయండి అమ్మా, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే పోస్ట్ చేయండి. అట్లాగే. రాము ఓవర్ అయిపోయింది, అన్ని వచ్చేసినాయమ్మా మీకు. మాకు మనోహర్ రెడ్డి గారు వారు ఎగ్జిట్ అయిపోయారు. రాము యా వచ్చినాయండి, 1 2 3 4 5 6 వచ్చినాయండి. 6 వచ్చినాయి ఇక్కడ. 6 రావండి. అయితే మనోహర్ రెడ్డి వచ్చిందా సార్ మీకైతే? మనోహర్ రెడ్డి గారిది రాలేదు. 6 ఎట్లా వస్తాయి? మనం ఇక్కడ ఉండేది 5 కదా. 6 ఉన్నాం కదా. 2 మెంబర్స్ లేరు ఇక్కడ, ఏ లేరు ఈ లేరు, మన ఇద్దరు నలుగురు. అదే నలుగురు అంటే మనోహర్ రెడ్డి ఉన్నారు అంటే వారు ఎగ్జిట్ అయినట్టున్నారు. ఇప్పుడు ఉన్నారు కదండి, రాము గారు ఉన్నారు, కట్టా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, రంగారెడ్డి గారు ఉన్నారు, ప్రభాకర్ గారు ఉన్నారు, నలుగురు ఉన్నారు వాళ్ళు. మన ఇద్దరు 6. అదే మనోహర్ రెడ్డి ఎగ్జిట్ కమ్మని చెప్పాం కదా, అతన్ని జూమ్ లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఫిల్అప్ చేసి మళ్ళీ రమ్మన్నారు. ఆయన వస్తే ఈరోజు వస్తారు. వాళ్ళు నలుగురు ఉన్నారు కోఆర్డినేటర్స్, మనం ఇద్దరు, మన ఇద్దరు 6. దట్స్ ఓకే, ద ఫిగర్ ఇస్ కౌంట్ ఇస్ కరెక్ట్. సో వీరికి ఆన్సర్స్ కూడా వెళ్ళిపోయినాయమ్మా? వచ్చేసేయండి. వాళ్ళకి ఆన్సర్స్ వెళ్ళిపోయాయి. వాళ్ళ పంపలేదు నేను. ఓకే, ఐ విల్ డూ దట్. ఐ విల్ క్లోజ్ ఇట్. ఇందాక దానికి నేను ఆన్సర్లు పంపిస్తాను. ఇందాక క్లోజ్ చేయండి, వాళ్ళ మెయిల్కి వెళ్ళిపోతాయి కదా. యా, వాళ్ళ మెయిల్కి వెళ్తాయి. యా, మీరు మీ మెయిల్ లో చూసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశారని మీకు వచ్చేస్తుంది. అంటే మనకు ఆన్సర్ షీట్ వస్తుందా? ఏ షీట్ ఆన్సర్ చేశారు మార్క్స్ వస్తాయి అంతే. మార్క్స్ వస్తాయి, రైట్. అంటే అది కూడా మన ప్రొవిజన్ ఉంటుందేమో తెలియదు నాకు. మోస్ట్లీ ఎస్, అది కూడా ఉంటుంది. ఐ విల్ ట్రై దట్ ఆల్సో అండి. ఉంటుంది అది కూడా. అంటే ఆన్సర్లు మనం ఏది కరెక్ట్ చేసాం, ఏది తప్పులు చేసాం అనేది కూడా ఉంటుంది. సో రెస్పాన్సెస్, సెండ్, సెట్టింగ్స్, క్లోజ్. ఓకే, అందరూ అటెంప్ట్ చేసినట్టు కదా, అందరూ అటెంప్ట్ చేశారు. ఆన్సర్స్ ఆల్సో. మీరు మళ్ళీ వాళ్ళు పంపిస్తున్నారా పద్మావతి గారు? Edit one after submission. No, I am just trying to close it. As I told you, I am also learning. Copy, fix link, print, collaboration, script, add-on. మన చేశాను వాళ్ళు కనపట్ల. ఎక్కడండి ప్రభాకర్ గారు ఆన్సర్లు పంపించేది? ఉన్నాడు ప్రభాకర్ ఉన్నారు కదా ఆయన. వీడియో ఆఫ్ చేశారు ప్రభాకర్.
రెస్పాన్స్ వచ్చారు. ప్రభాకర్ గారు, హౌ డు ఫ్రీజ్ దిస్? మొన్న చేశాను, వాళ్ళు గుర్తురాట్లేదు. షో ప్రోగ్రెస్ బార్, షఫల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. You will receive your result shortly. Okay. Quizzes, make a quiz, release grade immediately. Okay, release grade. Response can see missed questions. Yeah, actually correct answers కూడా చూడొచ్చు. I have ticked that. ఆన్సర్లు కూడా వెళ్తాయి. నా ఉద్దేశం ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్లు కూడా వెళ్తాయి వాళ్ళకి. ఎడిట్ ఆఫ్టర్. ఎక్కడండి ప్రభాకర్ గారు? క్లోజ్ చేసి ఆన్సర్. స్క్రీన్ మీద ఉన్నారు కదా ప్రభాకర్, అన్మ్యూట్ చేస్తాను. సార్ చెప్పండి. క్లోజ్ చేసేది ఎక్కడ? ఐఎమ్ మిస్సింగ్. సార్ క్లోజ్ చేసేది, క్లోజ్ చేసి ఆన్సర్లు పంపించేది. మళ్ళీ పంపించమంటారా? కాదు, పంపమంటలేదు. నేను ఇది క్లోజ్ చేసేసి మీకు ఆన్సర్లు పంపించాలంటే ఎక్కడ అని అడుగుతున్నా. మిమ్మల్ని డౌట్ అడుగుతుంది ప్రభాకర్. క్లోజ్ చేసి ఆన్సర్స్ పంపాలి మేడం గారు. ఇప్పుడు మీరు సిస్టమ్ మీద ఉన్నారుగా? ఉన్నానండి. ఇక్కడ మెయిల్ మీరు ఇట్లా చెప్పారంటే అది ఎక్కడ? బల్క్ పంపిస్తాం. మొన్న పంపించాను. బల్క్ ఏదైనా ఒకటే. సమ్వేర్ దేర్ క్లోజ్ అని వస్తుంది. ఐ నో ఇట్ విల్ కమ్ యాస్ క్లోజ్డ్. అయితే మాకు మట్టి మేడం ఏంటంటే పిల్లలకి కరెక్షన్ చేసి పంపిస్తాం. ఇట్లా సర్టిఫికెట్స్ ఉండవు కాబట్టి పిల్లలు రెస్పాన్స్ షీట్స్ రాగానే మనం వాట్సాప్ లో కరెక్షన్ చేసి పంపిస్తాం. అంతే అంతే. ఇండివిజువల్ అప్రిషియేషన్స్ అంటే పోవు. అప్రిషియేషన్స్ కాదు, మీ మెయిల్ కి వస్తుంది ఆన్సర్. మెయిల్ కాదు, చూస్తాడు. ఒక్క నిమిషం చూస్తాడు మేడం గారు. చూస్తా, చూడండి. నేను తెలుసా మినిట్ లో చెప్పేస్తా. నో ప్రాబ్లం. ఐ నో ఐఎమ్ మిస్సింగ్ ఇట్. ఓకే మేడం. General correct emails response. రాలేదు మేడం. రాలేదండి, నేను పంపలేదు. ఎక్కడ అసలు క్లోజ్ చేయడం ఎక్కడో నాకు రాట్లా. షో ప్రోగ్రెస్ బార్, షఫల్ క్వశ్చన్ ఆర్డర్. క్లోజ్ చేయడం ఎక్కడైనా అడుగుతుంది తర్వాత. రైట్ టాప్ కార్నర్ లో చూడండి మేడం. రైట్ టాప్ లోనే చేస్తున్నాను. రైట్ టాప్ లో 3 బటన్స్ ఉన్నాయి. అండు, మేక్ ఏ కాపీ, మూవ్ టు ట్రాష్, గెట్ ప్రీఫిక్స్ లింక్, ప్రింట్, యాడ్ కొలాబరేషన్, స్క్రిప్ట్ ఎడిటర్, యాడ్ ఆన్స్, ప్రిఫరెన్సెస్. అది మాకు ఇక్కడ వేరే వస్తుంది. మాది స్కూల్ అయితే సెట్టింగ్స్, ప్రివ్యూ కాదు, కస్టమైజ్ థీమ్స్, యాడ్ ఆన్స్, సెండ్ సర్టిఫికెట్స్. సెండ్ సర్టిఫికెట్స్ మాకు వేరే వస్తుంది మేడం ఇక్కడ స్కూల్ కి సంబంధించి. Just see now if you have got anything. ఓకే సార్, చూద్దాం ఏముంది మనకు. ఇట్స్ ఆల్ రైట్. ఫైనల్ గా మనకు గూగుల్ ఫామ్ లో పంపించడం అనేది ఇప్పుడు మనం మీరు ఏదో ట్రై చేశారో అది ఫార్మేట్ లో పంపించడం. ఈ ఆన్సర్స్ అవన్నీ వెనక్కి సరి చూసేసుకుందాం. ఇదంతా అందరూ ఒకసారి ఓకే అని చెప్పండి. థమ్స్ అప్. రాము, సుదర్శన్ రెడ్డి. రైట్ ఫైన్. సో అది మిగతా విషయాలు తను చూసుకుంటుంది, మేడం చూసుకుంటారు. ఎలాగో ఆన్సర్ వచ్చిన తర్వాత తను నిదానంగా చూసుకునే విషయం కనుక మనకు ఇప్పుడు డెమో చేస్తున్నా కనుక ఈ డెమో లోపల సమ్ క్వశ్చన్స్ అరైజ్ అయినందుకు అక్కడ చూడడానికి ప్రయత్నం చేసింది. చూద్దాం ఈ విషయం. సో ఫైన్ అగైన్ మళ్ళీ. If you don't mind, daily or alternative day I'll be sending quizzes like this అండి. మీకు 1 minute కూడా పట్టదు. జస్ట్ ఆన్సర్ them అండి. ఎనీ ఫీడ్బ్యాక్, ఎనీ అబ్జర్వేషన్స్ యు ఆర్ మేకింగ్, అంటే ఏదైనా తప్పు పోతుంది ఎక్కడన్నా అని అనిపిస్తే జస్ట్ కీప్ మీ ఇన్ఫార్మ్డ్ అండి. ఇప్పుడు ఈ యాక్చువల్ క్వశ్చన్స్ ఆగస్ట్ మంత్ ది ఎప్పుడు పంపిద్దాం పద్మావతి గారు? 18 అంటే 22nd. 22nd. Yeah, what we thought is 18th magazine release అవుతుంది కాబట్టి we'll take dates on Sunday. ఏ చేసినా we'll do it on a Sunday only.
సో 18th తర్వాత ఏ సండే వస్తే ఆ సండే రోజు విల్ పోస్ట్ ఇట్. క్వశ్చన్స్ పోస్ట్ చేసి. యా. ఓకే కదండి? యా. ఓకే కదా పద్మ? ఇంకెవరైనా ఏం అడిగేది లేదు కదండి? ఎనీథింగ్? రైట్. సో ఈ నైట్ లో మీరు స్లైడ్స్ పోస్ట్ చేయండి అమ్మా, గ్రూప్ లో చేసేయండి. అలా స్లైడ్ నెంబర్ వేస్తారు, అకార్డింగ్ ఆ సీక్వెన్స్ ప్రకారం పోస్ట్ చేసేయండి. ఓకే, షల్ వి క్లోజ్? యా, వి షల్ క్లోజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ థ్యాంక్స్ చెప్పండి అమ్మా. Yeah, good night, Andy. Thank you very much. Thank you, sir. Certificates also I'll try to post, right, Andy? And I'm only working out for customized certification. And then if you get that, we are through. Any improvement suggestions? Just keep telling me, Andy. మీరు గ్రూప్ లో పోస్ట్ చేసేయండి. ఎనీథింగ్ గ్రూప్ లో పోస్ట్ చేయండి, అందరం చూసుకుంటాం. మీ డౌట్ మిగతా వాళ్ళు అందరూ కూడా చూడవచ్చు. Yeah, we'll all work towards making this a successful program. We should. Okay. Right. Bye. Good night. Good night. Okay.